యాక్చువల్లీ ఒక 2-3 హాస్పిటల్స్కి వెళ్ళి వచ్చారు. అక్కడంతా ఏంటంటే మెనోపాజ్ వచ్చిందని చెప్పారు. 39 ఇయర్స్కి మెనోపాజ్ ఏంటి, ఇంకా మాకు డేట్స్ రావాలి ఖచ్చితంగా అని చెప్పి కంగారు పడుతూ వచ్చారు. 39 ఇయర్స్ కూడా ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్. అలాంటప్పుడు ఏంటంటే హార్మోన్స్ FSH వాల్యూ బాగా ఇంక్రీజ్ అయ్యి హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ తగ్గిపోయి స్కాన్లో కూడా లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ కానీ ఇది కానీ బాగా డిక్రీజ్ అయ్యి డేట్స్ ఆగిపోతాయి. ఇప్పుడు ప్రజెంట్ మీ కంప్లైంట్ అయితే డేట్స్ రావాలి, లేకపోతే బీపీ వచ్చేస్తుంది, లేకపోతే బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, ఏమన్నా అయిపోతుందేమో, క్యాన్సర్ అవే వస్తుందేమో అని చెప్పి మీ డౌట్. కాకపోతే నిజంగా హార్మోన్ టాబ్లెట్స్ వాడతాము అని చెప్పి వచ్చారు. హార్మోన్ టాబ్లెట్స్ వాడడం వల్ల కూడా కొన్ని రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఓవరాల్ బాడీ మీద ఉంటుంది కదా హార్మోన్ టాబ్లెట్స్, అది కానీ ఇది కానీ. అందుకని ఏదైనా కంప్లైంట్ యోనిలో డ్రైనెస్ కానీ, లేకపోతే గాబరాగా ఉండడం, వేడిగా అనిపించడం, కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి మెనోపాజ్ లో వచ్చేవి. అలాంటివి ఏమన్నా వీటిల్లో ఏమన్నా ఉంటే మీకు వాటికి ట్రీట్మెంట్ వాడితే చాలు. లేకపోతే ఒక 1-2 ఇయర్స్ తర్వాత కొన్ని రోజులు హార్మోన్ టాబ్లెట్స్ 1-2 ఇయర్స్ వాడితే సరిపోతుంది. అంతేగాని ఏం కంప్లైంట్ లేని దానికి ముందు నుంచి స్టార్ట్ చేసి ఎక్కువ ఇయర్స్ హార్మోన్ టాబ్లెట్స్ కూడా వాడాల్సిన పని ఏం లేదు. మీకు ప్యాక్స్మియర్ చేయించుకున్నారు, అది నీట్ గా ఉంది, స్కాన్ ఫైండింగ్స్ అన్ని బాగున్నాయి, క్యాన్సర్ కానీ ఇది కానీ ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ అయితే ఏమీ లేదు అని రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకో 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్యాక్స్మియర్ చేయించుకుంటారు. సో సేఫ్ గా కాల్షియం టాబ్లెట్స్ ఒకటి వాడి ఇంకేం యూజ్ చేయాల్సిన పని లేదు.